హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 17 సంవత్సరాలున్న కుర్రవాడు 34 ఏళ్లున్న టీచర్ని చూసి ప్రేమలో పడతాడు. ఈ కాన్సెప్ట్ పైన ఈ మూవీ అంతా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మూవీ లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీ లాలా అనే టీచర్ని చూపిస్తూ స్టార్ట్ చేస్తారు. లాలా వాళ్ళ క్లాస్ రూమ్లో ఉన్న అందరికీ ఇంగ్లీష్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. క్వశ్చన్ పేపర్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి తను వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది. తన క్లాస్లో కొత్తగా జాయిన్ అయిన బెన్నీ అనే అబ్బాయి తన వైపే చూస్తూ ఉండడం గమనిస్తుంది. బెన్నీ మాత్రం కళ్ళార్పకుండా లాలానే చూస్తూ ఉంటాడు. కానీ లాలా మాత్రం బెన్నీని ఇగ్నోర్ చేస్తుంది. బెన్నీ మాత్రం తన ఎగ్జామ్ని కూడా రాయకుండా లాలా వైపే చూస్తూ ఉంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత లాలా తన కూతురు వాళ్ళ స్కూల్కి వెళ్ళి తన్ని పిక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో లాలా క్లాస్ చెప్తూ ఉండగా ఇద్దరు అమ్మాయిలు ఫోన్లో మూవీస్ చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఫోన్ని పక్కన పెట్టి క్లాస్ని వింటే మంచిది అని లాలా వార్నింగ్ ఇస్తుంది. అమ్మాయి మాత్రం టీచర్ చెప్పిన మాటని పట్టించుకోకుండా అల్లరి చేస్తూనే ఉంటుంది. అలా వల్ల లాలాకి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. దాంతో వాళ్ళ ఫోన్ ఇవ్వమని గట్టిగా అరుస్తుంది. అమ్మాయి ఫోన్ తీసుకొని లాలాకి ఇచ్చి లాలాని తిడుతూ ఉంటుంది. లాలాకి చాలా కోపం వచ్చి నా క్లాస్ నుండి బయటికి వెళ్ళిపో అని అంటుంది. ఇంకో పక్క నుండి బెన్నీ మాత్రం లాలాని చూస్తూనే ఉంటాడు. లంచ్ బ్రేక్లో లాలా కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంకోవైపు బెన్నీ లాలాని తిట్టిన అమ్మాయి బ్యాగ్ని కింద పడేసి తన సైకిల్ని విసిరేస్తూ ఉంటాడు. అంతా లాలా చూస్తూ బెన్నీదంతా నా కోసమే చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. లంచ్ బ్రేక్లో లాలా అక్కడున్న టీచర్స్తో అంటుంది, కొత్తకొచ్చిన స్టూడెంట్ చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని. అయితే ఆ టీచర్ అంటుంది, అతని పేరు బెన్నీ, నాకైతే అతను తేడాగా ఉన్నట్టుగా అనిపించట్లేదు అని అంటుంది. స్కూల్ అయిపోయాక లాలా బెన్నీతో మాట్లాడడానికి బెన్నీని పక్కకు పిలుస్తుంది. ఈ స్కూల్కి నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఈ స్కూల్ ఎలా ఉంది, నీకు నచ్చిందా అని అడుగుతుంది. బెన్నీ అంటాడు, పర్లేదు అంతా బాగానే ఉంది అని అంటాడు. మరెందుకు నువ్వెవరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటున్నావు అని అడుగుతుంది. బెన్నీ అంటాడు, నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అని. మాట విన్న లాలాకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. అక్కడున్న చైర్ని తీసుకొని బెన్నీ ముందు కూర్చొని, నువ్వు చూస్తుంటే నాకు దిగులుగా ఉంది, నా నుంచి నీకేమైనా హెల్ప్ కావాలా అని బెన్నీ ముఖాలపైన చేయి పెట్టి అడుగుతుంది లాలా. నీకు నా నుంచి ఏం కావాలి అని బెన్నీ అడుగుతాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ మార్క్స్ పేపర్ చూశాను, అందులో నీ మార్క్స్ చాలా తక్కువగా వచ్చాయి. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, యాజ్ ఏ టీచర్గా అడుగుతున్నాను అని అడుగుతుంది లాలా. అయినా కానీ అదేది పట్టించుకోకుండా నా నుంచి నీకేం కావాలి అని అడుగుతాడు బెన్నీ. బెన్నీ అర్థం చేసుకోలేకపోతున్నాడని లాలా అనుకొని నాకు క్లాస్ ఉందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందరి స్కోర్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇందులో బెన్నీ స్కోర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బెన్నీతో మాట్లాడి అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని బెన్నీతో మాట్లాడుతుంది. కానీ బెన్నీ దాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. నెక్స్ట్ సీన్లో లాలా క్లాస్లో ఉన్నప్పుడే బెల్ని కొడతారు. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. లాలా కూడా తన బ్యాగ్ని ప్యాక్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా బెన్నీ బ్యాగ్ కనిపిస్తుంది. బెన్నీ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక టీషర్ట్ ఉంటుంది. ఎవరైనా తన్ని చూస్తున్నారేమో అని చుట్టుపక్కల చూసి ఎవరు చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక బెన్నీ టీషర్ట్ని తీసి స్మెల్ని చూస్తుంది. ఈ సీన్లోనే మనకు అర్థమవుతుంది లాలా బెన్నీకి అట్రాక్ట్ అయ్యిందని. టీషర్ట్ని బ్యాగ్లో పెడుతూ ఉండగా ఎవరో తన్ని గమనిస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారేమో అని లాలా చుట్టుపక్కల వెతుకుతూ ఉంటే అక్కడ ఎవరు కనిపించరు. ఎవరైనా చూసారేమో అన్న భయంతో లాలా వాష్రూమ్కి వెళ్తుంది. ఆ ఫేస్ వాష్ చేసుకొని చూస్తే అక్కడ బెన్నీ కనిపిస్తాడు. బెన్నీ లాలా చేయి పట్టుకుంటాడు. అతను లాలా మెడకి ముద్దు పెడుతూ ఉంటాడు. లాలా పెదవుల పైన ముద్దు పెట్టడానికి రాగానే లాలా బెన్నీని వెనక్కి తోసిస్తుంది. లాలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా బెన్నీ అంటాడు, నువ్వు కూడా ఇదే కోరుకున్నావు కదా అని అంటాడు. నువ్వు నా స్టూడెంట్, నా కొడుకు లాంటోడివి, నేను నీతో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేను, ఈ విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాలాకి ఆ నైట్ అస్సలు నిద్ర పట్టదు. బెన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు స్కూల్లో అందరూ టెస్ట్ రాస్తూ ఉంటారు. కానీ బెన్నీ మాత్రం లాలాని చూస్తూ ఉంటారు. లాలా అది గమనించి కోపంతో చూసి అతన్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటుంది. కానీ బెన్నీ మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత బెన్నీ లాలా దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంటాడు. సో లాలా పక్కన ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్తుంది. మన మధ్య జరిగింది మర్చిపో, అప్పుడే నువ్వు నేను హ్యాపీగా ఉండగలం అని అంటుంది. కానీ బెన్నీ మాత్రం అదో రకంగా లాలాని చూస్తూనే ఉంటాడు. ఇక లాలా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్దామని లాలా కార్ దగ్గరికి వెళ్తే ఆ కార్ విండో పగిలిపోయి ఉంటుంది. పని ఖచ్చితంగా బెన్నీయే చేశాడేమో అని లాలా అనుకుంటుంది. నెక్స్ట్ డే క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరికీ లాలా క్వశ్చన్ పేపర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. కానీ బెన్నీ మాత్రం రకరకాల డైలాగ్స్ వేస్తూ లాలాని ఏడిపిస్తూ ఉంటాడు. ఇక్కడున్న మిగతా స్టూడెంట్స్ కూడా నవ్వుతూ ఉంటారు. దాంతో లాలాకి చాలా కోపం వస్తుంది. ఇక బెన్నీ బ్యాగ్ బయట పడేసి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళు అని అంటుంది. కానీ బెన్నీ మాత్రం అదో రకంగా లాలా వైపు చూస్తూనే ఉంటాడు.
లాలాకి కోపం వచ్చి మీరంతా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని మిగతా స్టూడెంట్స్కి చెప్తుంది. అని వాళ్ళు కూడా మాట వినరు. క్లాస్రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ బెన్నీ వల్ల చెడిపోయి రకరకాల మాటలు లాలాని అంటూ ఉంటారు. లాలాకి చాలా కోపం వచ్చి క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లాలా జాగింగ్ చేస్తూ ఉండగా తన్ని ఎవరు ఫాలో చేస్తున్నట్టుగా తనకి అనిపిస్తుంది. లాలాకి చాలా భయం వేసి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న తన కూతుర్ని చదివిస్తూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది. ఎవరు అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అప్పుడు ఎవరు మాట్లాడరు. ఫోన్ని కట్ చేసి పక్కకు వెళ్తుండగా మళ్ళీ కాల్ వస్తుంది. ఫోన్ని లిఫ్ట్ చేస్తే ఎవరు మాట్లాడకుండా మళ్ళీ సైలెంట్గానే ఉంటారు. అయితే లాలాకి అర్థమవుతుంది ఇదంతా బెన్నీయే చేస్తున్నాడని. నెక్స్ట్ డే లాలా స్కూల్కి వెళ్ళాక బెన్నీ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. లాలాకి బెన్నీ ఒక్కడే ఉండడంతో చాలా భయం వేస్తుంది. ఇక వెంటనే రిసెప్షన్లోకి వెళ్ళి 1 వీక్ లీవ్ పెడుతుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది లాలా బెన్నీని చూసి చాలా భయపడుతుందని. లాలా ఇంటికి వెళ్ళి తన కూతుర్ని పిక్ చేసుకొని డ్రాప్ చేసే పనులు చేస్తూ తన హస్బెండ్కి తోడుగా ఉంటూ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు లాలా ఒక్కతే కొంచెం టైం తనకి తను స్పెండ్ చేసుకుందామని ఒక ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడ ఆ రోజు చాలా తక్కువ మంది వస్తారు. లాలా అక్కడ ఒక బొమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే బెన్నీ తన వెనక ఉన్నట్టు లాలాకి అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడగానే నిజంగానే అక్కడ బెన్నీ ఉంటాడు. లాలాకి చాలా భయం వేసి అక్కడ నుండి వెళ్ళిపోదామని ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ ఉంటుంది. అలా స్టెప్స్ని దిగుతూ ఇంకొక ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడ తనకంటే ముందుగానే బెన్నీ వచ్చి లాలా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే లాలా అక్కడ నుండి మళ్ళీ కింద ఫ్లోర్కి ఫాస్ట్గా వెళ్తూ ఉండగా బెన్నీ లాలా కంటే ముందుగానే వెళ్ళి లాలాని వెతుకుతూ ఉంటాడు. బెన్నీని చూసి లాలాకి చాలా భయం వేస్తుంది. లాలా లిఫ్ట్లోకి వెళ్ళి తను వెళ్లాల్సిన ఫ్లోర్ని సెలెక్ట్ చేస్తూ ఉండగానే అక్కడికి ఫాస్ట్గా బెన్నీ వచ్చేస్తాడు. బెన్నీని చూడగానే లాలా ఏం మాట్లాడకుండా బెన్నీకి సైడ్ ఇస్తుంది. అలా బెన్నీ లిఫ్ట్లోకి వస్తాడు. బెన్నీ ఫేస్ని చూసి లాలా చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. బెన్నీ లాలా వంక చూస్తూ నేను చాలా మిస్ అయ్యాను అని అంటాడు. అప్పుడే లాలా లాంగ్ బ్రీత్ని తీసుకుంటుంది. బెన్నీ తన హెయిర్తో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే లాలా బెన్నీని కిస్ చేద్దామని దగ్గరికి రాగానే బెన్నీ లాలాని దూరం పెడతాడు. అలాగే ఏది అర్థం కాదు. ఇక మెల్లిగా వాళ్ళు అక్కడే రొమాన్స్ చేసుకుంటూ ఇంటిమేట్ అవుతారు. దాని తర్వాత లాలా ఇంటికి వెళ్తూ ఉండగా లాలా బాడీ బెన్నీ కావాలి అని అంటుంది. కానీ తన మనసు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ కంటే ఇంకేది ఎక్కువ కాదు అని అంటుంది. సో లాలా బెన్నీని ఎలాగైనా పక్కకు తొలగించుకోవాలని పెద్ద ప్లాన్ వేస్తుంది. చాలా రోజుల తర్వాత లాలా స్కూల్కి వెళ్తుంది. లంచ్ బ్రేక్లో కబోర్డ్లో ఏదో వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా తనకి ఒక కీస్ దొరుకుతుంది. కీస్తో ఆన్సర్ పేపర్స్ ఉన్న లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక పేపర్ని తీసుకొని తన బ్యాగ్లో వేసుకుంటుంది. స్కూల్లో స్టూడెంట్ కోట్స్ ఉండే ప్లేస్కి వెళ్ళి అక్కడ బెన్నీ కోట్లో ఆ పేపర్ని పెట్టేస్తుంది. తర్వాత రోజు లాలా స్కూల్కి రాగానే తన ముఖం చాలా హ్యాపీనెస్తో వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశాడన్న కారణంతో బెన్నీని పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. లాలా బెన్నీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే బెన్నీ కూడా లాలాని చూస్తాడు. దాని తర్వాత లాలా వాళ్ళ హస్బెండ్తో దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళి పిక్నిక్ని చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు చాలా హ్యాపీగా పక్కనే ఉన్న నదిలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. బెన్నీ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే సడన్గా లాలా వాళ్ళ హస్బెండ్ కనిపించకుండా పోతాడు. అలా చాలా భయపడుతూ చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటుంది. లాలా తన మైండ్లో బెన్నీ మళ్ళీ తిరిగి వచ్చాడు, బెన్నీ ఇదంతా చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడే వాళ్ళ హస్బెండ్ నీళ్ళలో నుంచి ఒకేసారిగా బయటికి వస్తాడు. కానీ లాలా మాత్రం బెన్నీకి చాలా భయపడుతూ వస్తుంది. డేస్ గడుస్తూనే ఉంటాయి కానీ లాలా మాత్రం బెన్నీకి భయపడుతూనే ఉంటుంది. నెక్స్ట్ డే లాలా స్కూల్కి వెళ్ళి తన చైర్లో కూర్చొని ఉంటుంది. చూస్తే బెన్నీ కూర్చున్న ప్లేస్ ఖాళీగా ఉంటుంది. తన బ్రెయిన్ అంతా బెన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బెన్నీ ఫిజికల్గా తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు కానీ మెంటల్గా మాత్రం తన బ్రెయిన్లోనే ఉన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత లాలా వాళ్ళ కూతుర్ని తీసుకొని ఒక బుక్ స్టోర్లోకి వెళ్తుంది. తన కూతురు అక్కడ చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. అయితే ఒక బుక్ని వెతకడానికి లాలా కొంచెం పక్కకు వెళ్తుంది. మళ్ళీ వచ్చి చూస్తే తన కూతురు అక్కడ కనిపించదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో అన్న భయంతో సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి చెప్తే అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే అక్కడ బెన్నీ కనిపిస్తాడు. అప్పుడే లాలా వాళ్ళ హస్బెండ్ లాలాకి కాల్ చేసి ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ కూతుర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడని చెప్తాడు. అప్పుడే లాలాకి అర్థమవుతుంది బెన్నీ నన్ను దక్కించుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. బెన్నీ వల్ల తన లైఫ్ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. సో లాలా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఎలాగైనా బెన్నీని నా నుండి శాశ్వతంగా దూరం చేయాలని. సో తర్వాత రోజు లాలా బెన్నీ వాళ్ళ ఇంటి కింద కార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది.
అప్పుడే బెన్నీ ఇంట్లో నుండి బయటికి వచ్చి తన స్కూటర్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. లాలా అతన్ని ఫాలో అవుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బెన్నీ ఒక స్ట్రీట్లో తిరుగుతాడు. స్ట్రీట్లోకి వెళ్ళగానే అక్కడ ఒక మనిషి ఉండడు, అలాగే సీసీ కెమెరాలు కూడా ఉండవు. ఇదే మంచి టైం అని అనుకొని కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ బెన్నీని గుద్దేస్తుంది. అలా బెన్నీ కింద పడి చనిపోతాడు. అలా ఈ సీన్తో ఇక్కడికి మూవీ ఎండ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.